హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో అందరికి ముందుగానైతే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మన ఛానల్ తరఫున. పొద్దున్న లేచి మంచి ఈ పాటికి ఇంటి దగ్గర ఉంటుండే అప్పాలు 2-3 రోజుల ముందు నుంచే స్టార్ట్ చేస్తాం కదా. సకినప్పలు, గ్యారప్పలు, మురుకులు, లడ్డూలు అన్నీ రెడీగా మంచిగా 2-3 రోజుల నుంచే స్టార్ట్ చేస్తుంటారు. మంచిగా ఉంటుండే. సో ఇక్కడికి వచ్చినాక ఏముంటే ఏం లేవు, మన వాళ్ళ స్టేటస్లు ఎవరు చూసినా మొత్తం సకినప్పలు, గ్యారప్పలతో నేను నిండిపోయినాయి స్టేటస్లు అన్నీ. మనం కూడా ఎట్లా సండేనే ఇవాళ హాలిడే అని చెప్పేసి బయటకు పోయి పొద్దున మంచిగా పూజ చేసినాం. లేచి బయటకు పోయి ఈడ గ్యారప్పలు అయితే కొంచెం ఫ్లెక్సిబిలిటీ, సకినాలు ఇవన్నీ అంటే కష్టం, లడ్డూలు అవన్నీ అంటే కొంచెం క్వాంటిటీ కరెక్ట్ మనకు దొరికాయి, చేయలేము, ఇబ్బంది అని చెప్పేసి ఒక గ్యారప్పలు అయితే వేసుకుందామని చెప్పేసి బయట నియర్ బై షాప్ పోయి పట్టుకొచ్చినాం. కొన్ని 1 కేజీ మందం అయితే తీసుకొచ్చినాం. ఎట్లయితే చూద్దామని చెప్పేసి. మనకంత పర్ఫెక్ట్గా ఏమవుతుంది రాదు. ఉన్నదిగా మన యూట్యూబ్ ఛానల్స్, ఏంది విస్మయి ఫుడ్స్, శ్రావణి కిచెన్, భార్గవి అమ్మ చేతి వంట, ఇట్లా 2-3 ఛానల్ అన్నీ చూసి అల్లకొని అన్ని కాపీ కొట్టి మొదలైతే చేస్తాను. ఎట్లయితే ఏందో కథ చూద్దాం. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే చూద్దాం ఒకసారి. లాస్ట్ టైం చెప్పినట్టు ఎవరైతే ట్రై చేయకూరు, నన్ను చూసి మీకు నచ్చినట్టు మీకు వచ్చినట్టు చేసుకోరు, నాకు వచ్చినట్టు నేను చెప్తాను. హలో ఫుడీస్ అంటాడు కదా, అట్లా చూసి చెప్తాను అన్నాడు. ఇదైతే ఒక వరిపిండి 1 కేజీ అయితే పట్టుకొచ్చిన. దీనిలో కొన్ని శనగలు అంటున్నా, సారీ, నువ్వులు. చిన్నప్పుడు ఆమె నువ్వులల్లా ఏంది షుగర్ కలుపుకొని తింటుండే. అది కమ్మ చేస్తుండే, అది షుగర్లో నువ్వులు కలుపుకొని తింటుండే. అసలు సూపర్ ఉంటుండే టేస్ట్. ఇవి వేసేద్దాం ఫస్ట్ అయితే. కొంచెం నాకు నువ్వులు ఎక్కువనే కావాలి, అందుకే నువ్వులు ఎక్కువనే వేసేసిన. చిల్లీ పౌడర్ 1 చెమ్మచ్ అంటే గుజరాత్లో స్పూన్ అన్నట్టు, చెంచా. పల్లీలు డైరెక్ట్ వేస్తారు వల్ల నేను కొంచెం మిక్సీ పట్టేసిన చిన్న లైట్ అట్లా. జీరా మన క్వాంటిటీ కొద్ది నడవది, అట్లా అందరి కొద్ది వేసేసాడు అంతే. దీని తర్వాత సోక్డ్ చెనా, కొంచెం క్రంచీ వస్తుంది అని చెప్పేసి అమ్మ చేతి వంటలు అనుకుంటా నాకు చెప్పింది. దాని తర్వాత కొంచెం సాల్ట్, 2 చెమ్మచ్. తర్వాత ఇదొకటి ఆనియన్ పేస్ట్. చలో ఇవన్నీ వేసేసి ఇదైతే మంచిగా మిక్స్ చేద్దాం. ఫస్ట్ మిక్స్ చేసి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఇక చలో ఇంట్లోనే కొంచెం కరివేపాకు వేసేసి ఇది మొత్తం మంచిగా కలుపుదాం ఫస్ట్. ఇంక అమ్మిడికి వచ్చినాక అన్నీ మనమే వేసుకోండి. అక్కడైతే టైంకి మంచిగా అన్నీ ఉంటాయి. మంచి ఈ ఫెస్టివల్కి అందరు ఇంటికి కూడా వస్తారు. మంచిగా పొద్దున్న లేసి ఎక్కడ పడితే అక్కడ తిరిగి టైంకి వచ్చేసరికి ఇంటి దగ్గర రెడీగా ఉంటుండే తినడానికి. పిండి కలుపుడు మనం అనుకున్నాం తీసుకెళ్ళలేదు భయ, అది మేడంకి ఇచ్చిన మొత్తానికి అది కలుపుమని. ఇట్లా పిండి కలిపేసింది మొత్తానికి. కలిపి ఇట్లా చిన్న ముద్దల్లా వేసేసుకొని రెడీ చేసి పెట్టిన మొత్తానికి అయితే. ఇట్లా ఇది డైరెక్ట్ ఆయిల్ వేసేసి ఆల్రెడీ కొన్ని వేసేసిన. చూడడానికైతే మంచిగా ఉన్నాయి కానీ టేస్ట్ కలుపుతుందా, ఇంకా టేస్ట్ చేయలే. ఇవి తీసి ఇలా వేసేసి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టేస్ట్ ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి చెప్తాం. మళ్ళీ ఎన్నో కొన్ని అయితే కావచ్చు అనుకున్నాం కానీ అసలు తక్కువనే అనిపించింది పిండి. కానీ అసలు చూడు ఒకసారి ఏమైనా మొత్తం నిండిపోయింది బౌలు. ఫాస్ట్గా కొన్ని వేసుకుందాలే అని చెప్పి స్టార్ట్ చేసినా కానీ అసలు బాగా ఉక్కి కావాలి అసలు దీన్ని ఫస్ట్. అనుకున్నది ఈజీగా అయిపోదు. ఇంట్లో మన అమ్మాయి ఇట్లా ఏది ఏర్పడదు టైం, కానీ మనం దిగితే ఏర్పడుతుంది కదా అనేది. మొత్తానికి ఇవన్నీ వేసిన సంక్రాంతి ఇట్లా అయిపోయింది. ఇది ఒకటే కాదు కదా, దీని తర్వాత కొంచెం చికెన్ రెడీ చేసుకొని చికెన్ వండుకుంటే గ్యారప్పలు స్టఫ్ పెట్టుకొని మంచిగా తినాల్సిందే. నైట్ మొత్తం అదే ప్లాన్. ఇప్పుడు సాయంత్రం అవుతుంది, మధ్యాహ్నం మొదలెట్టిన సాయంత్రం అవుతుంది. ఇప్పుడు కొంచెం చికెన్ ప్రిపేర్ చేసుకొని గ్యారప్పలు, చికెన్ సిట్టింగ్ కదా అట్లా డే ఫినిష్ చేయాలి వాళ్ళ సంక్రాంతి. సో ఇది ఇవాళ వీడియో అయితే. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ ఫర్ ప్రవీణ్స్ ప్లానెట్. థ్యాంక్ యూ.